Nisham Institute. Hi friends, welcome to Sham Institute Daily Current Affairs. November 15, 2021 నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. సో మనకి ఇక్కడ నవంబర్ 15 ద ఇంపార్టెన్స్ ఏంటంటే ఇక్కడ నవంబర్ 15 ఇటీవల కేంద్ర మంత్రిమండలి సమావేశం జరిపి నవంబర్ 15ని స్వర్గీయ బిర్సా ముండా గారి యొక్క జయంతిని జనజాతీయ గౌరవ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. జనజాతీయ గౌరవ దినోత్సవం లేదా దీన్ని మనకి ఇక్కడ మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే గతంలో ట్రైబల్ డేగా కూడా నిర్వహించడం జరిగింది, జాతీయ ట్రైబల్ డేగా. సో ఇక్కడ జనజాతీయ గౌరవ దినోత్సవం ఎవరి యొక్క జయంతి నవంబర్ 15ని ఎవరి యొక్క జయంతిని మనకు అలా నిర్వహించడం జరుగుతుందంటే వారే బిర్సా ముండా. బిర్సా ముండా వీరు ఒక ప్రముఖ గిరిజన నాయకుడు. స్వాతంత్రానికి ముందు కూడా అంతే మన భారతదేశ జాతీయ సంగ్రామంలో కూడా పాల్గొన్నటువంటి వ్యక్తి. గిరిజనుల యొక్క హక్కుల గురించి పోరాటం చేసినటువంటి ఒక యోధుడిగా ఉన్నారనమాట బిర్సా ముండా. సో అందుకోసమే నవంబర్ 15ని 2021 నుండి అంటే ఈ సంవత్సరం నుండి ఎలా జరుపుకుంటున్నామంటే జనజాతీయ గౌరవ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఎప్పటి నుండి జరుపుకుంటున్నాం, ఎవరి యొక్క జయంతిని జరుపుకుంటున్నాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటుందండి. ఇక నెక్స్ట్ మనం కరెంట్ అఫైర్ చూసినట్లయితే ఎక్స్ ప్రైజ్ అనే ఒక అవార్డుని కొత్తగా ప్రారంభించడం జరిగింది. దీన్ని ప్రారంభించిన వారు ఎవరంటే ఎలన్ మాస్క్ సంబంధించినటువంటి ఫౌండేషన్, అంటే ఎలన్ మాస్క్ చేత ప్రారంభించబడింది ఇది. ఎలన్ మాస్క్ అంటే ఇతను స్పేస్ ఎక్స్ లాంటి ఒక అంతరిక్ష సంస్థను ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాకుండా టెస్లా అనే ఒక ఆటోమొబైల్ సంస్థను కూడా ఏర్పాటు చేసుకుని ఒక అమెరికా వ్యాపార దిగ్గజంగా ఉన్నాడు ఎవరంటే ఎలన్ మాస్క్. మరి వీరు ప్రారంభించినటువంటి సంస్థ చేత ఈ ఎలన్ మాస్క్ ఫౌండేషన్ చేత ఇటీవల COP26 కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ ఈ వాతావరణ మార్పుల సదస్సు ఎక్కడైతే జరిగిందో వాతావరణ మార్పులు లేదా పర్యావరణ మార్పుల సదస్సు ఎక్కడైతే జరిగిందో మరి ఈ వాతావరణ మార్పుల సదస్సు మనకి స్కాట్లాండ్ రాజధాని గ్లాస్గోలో జరిగింది. మరి ఈ స్కాట్లాండ్ రాజధాని గ్లాస్గోలో జరిగినప్పుడు ఈ యొక్క చివరి సమయంలో అంటే ఈ ముగింపు సమావేశంలో ఈ అవార్డును ఇవ్వడం జరిగింది. ఎవరికి ఇవ్వడం జరిగింది అంటే ఈ యొక్క ఎలన్ మాస్క్ ప్రారంభించిన అవార్డు అయినటువంటి ఏదైతే ఎక్స్ ప్రైజ్ అంటాం, ఆ అవార్డు పేరు ఎక్స్ ప్రైజ్ని ఎవరికి ఇవ్వడం జరిగింది అంటే IIT బాంబేకి చెందినటువంటి 4 విద్యార్థులు మరియు 2 టీచర్స్ అంటే ఇక్కడ ప్రొఫెసర్స్ని ఉన్నటువంటి ఒక టీం ఏదైతే ఉందో అంటే దేనిపైన వీరు పరిశోధన చేస్తున్నారంటే న్యూ ఏజ్ టెక్నాలజీ ఎట్ ద సస్టైనబుల్ ఇన్నోవేషన్ ఫోరం. ఒక ఇన్నోవేషన్కు ఒక సృజనాత్మకమైన లేదా విభిన్నమైనటువంటి ఒక విభిన్న ఆవిష్కరణల గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ టీంకి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటుంది అంటే ఎక్స్ ప్రైజ్ అవార్డుని 2021 సంవత్సరానికి పొందినటువంటి సంస్థ ఏంటి అంటే IIT బాంబే. IIT బాంబేకి చెందినటువంటి 4 విద్యార్థులు మరియు 2 టీచర్స్ సంయుక్తంగా ఈ అవార్డు ఇచ్చారు. న్యూ ఏజ్ టెక్నాలజీ ఎట్ ద సస్టైనబుల్ ఇన్నోవేషన్ ఫోరం అని చెప్పేసి ఆ విషయం పైన వాళ్ళు పరిశోధన చేస్తున్నారు. మరి ఈ ఎలన్ మాస్క్ ఫౌండేషన్ ఈ అవార్డు ఇచ్చింది. ఈ అవార్డు యొక్క ప్రైజ్ మనీ వచ్చేసి ఒక $2,50,000 అమెరికా డాలర్లు. ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే అంటే వాతావరణ మార్పుల సదస్సులో పర్యావరణం గురించి ఎవరైతే కృషి చేస్తున్నారో అలాంటి సంస్థకు ఇచ్చే ఉద్దేశంతో ఎలన్ మాస్క్ ఫౌండేషన్ ప్రారంభించినటువంటి ఎక్స్ ప్రైజ్ 2021ని గెలుపొందినవారు అంటే పొందినవారు ఎవరంటే IIT బాంబేకి చెందినటువంటి వారు అనమాట. ఆ పాయింట్ చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి నోరో వైరస్ అండి. నోరో వైరస్ ఇటీవల కాలంలో కేరళలోని వయనాడ్ ప్రాంతంలో ఈ యొక్క వైరస్ అనేది వ్యాప్తి చెందినట్లు కూడా కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. అంతేకాకుండా కేరళ రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి వీణా జార్జ్ గారు కూడా ప్రకటించడం జరిగింది. ఎందుకోసం అంటే ఇక్కడ ఒక్కొక్కసారి మనకు వైరస్లు వ్యాప్తి ప్రారంభమైనప్పుడు అవి ఎక్కడ ప్రారంభమయ్యాయి దానికి సంబంధించిన విషయాలు అడుగుతూ ఉంటాడు. మరి ఈ నోరో వైరస్ అనేది ఫుడ్ ద్వారా మరియు ఒక ఆహారం ద్వారా పర్టికులర్గా కంటామినేట్ కావడం జరుగుతుంది, వ్యాప్తి చెందడం జరుగుతుంది. అంతేకాకుండా నీటి ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది. నోరో వైరస్ చాలా స్ప్రెడ్ అవుతుందని చెప్పేసి మనకు వార్తలు ఉంది. అందుకోసం ఇటీవల కాలంలో నోరో వైరస్ తొలిసారిగా ఏ రాష్ట్రంలో బయటపడింది అంటే కేరళ. మరో గమనించండి, ఈ నోరో వైరస్ కన్నా ముందు కూడా గతంలో నిఫా వైరస్ ఇక్కడే బయటపడింది. అండ్ 2021లో మనకి 2020 జనవరిలో అయితే జనవరి 30, 2021న భారతదేశంలో తొలిసారిగా కరోనా వైరస్ అనేది తొలిసారిగా బయటపడేటువంటి ప్రాంతం ఏదంటే కేరళ రాష్ట్రం. కాబట్టి ఆ నేపథ్యం విషయం మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అండి. గతంలో ఎబోలా లాంటి వ్యాధులు ప్రబలినప్పుడు కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఎబోలా వ్యాధి ప్రపంచంలో తొలిసారిగా ఎక్కడ బయటపడింది అంటే ఇక్కడ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో. ఇలా అలాంటి నేపథ్యాన్ని చూసుకోవాలండి. ఇటీవల కాలంలో జీకా వైరస్ సంబంధించినటువంటి వాటి కూడా బయటపడుతూ ఉన్నాయి. అయితే ఇవన్నీ
మనకైతే చాలా రాష్ట్రాలు స్ప్రెడ్ ఒకటేసారి అవుతున్నప్పుడు మనం కాకుండా ఒకటేసారికి స్ప్రెడ్ అవుతున్నప్పుడు ఇట్లా అంటే కేరళలో ఒకటేసారి అక్కడనే ఉంది కాబట్టి ప్రజెంట్ తొలిసారిగా బయటపడ్డట్టు మనకి ఆనవాళ్ళు అక్కడ ఉన్నాయన్నమాట. సో అది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటీవల కింది ఏ రాష్ట్రంలో నోరో వైరస్ తొలిసారిగా అక్కడ కేసులు బయటపడుతున్నాయి అన్నప్పుడు కేరళ రాష్ట్రం, అక్కడ పర్టికులర్ ప్రాంతం వచ్చేసి వాయనాడ్ అండి. అండ్ కేరళ ప్రస్తుత ముఖ్యమంత్రి వచ్చేసి ఎవరంటే పినరాయి విజయన్. సో పినరాయి విజయన్ ప్రస్తుత కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్. అండ్ కేరళ గవర్నర్ వచ్చేసి ప్రజెంట్ కేరళ గవర్నర్గా ఎవరున్నారంటే మహమ్మద్ ఆరిఫ్ ఖాన్ అండి. ఓకేనా, మహమ్మద్ ఆరిఫ్ ఖాన్ ప్రస్తుత కేరళ గవర్నర్గా ఉన్నారు. అంతేకాకుండా కేరళ రాష్ట్ర టూరిజం ప్రచారకర్త ఎవరు పనిచేస్తున్నారంటే పిఆర్ శ్రీజేష్. హాకీ గోల్ కీపర్ అయినటువంటి పిఆర్ శ్రీజేష్ కేరళ రాష్ట్ర సాహసోపేతమైన ప్రచారకర్త అంటే సాహసోపేతమైన పర్యాటక రంగానికి అంటే అడ్వెంచర్ టూరిజానికి ప్రచారకర్తగా పనిచేస్తున్నారు ఎవరండి పిఆర్ శ్రీజేష్. ఆ నేపథ్యం కూడా ఇంపార్టెంట్గా ఉంటుందండి. ఇంకా కేరళలో ఒట్టం దులాల్, మోహిని అట్టం అండ్ కథాకళి ఇలాంటి డ్యాన్సెస్ అనేది చాలా పేరుగాంచినటువంటి ఒక ప్రాంతం కూడా రాష్ట్రం కూడా కేరళ. ఇక నెక్స్ట్ ఏంటి మనకు ఇంకోటి సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్ కార్యక్రమాన్ని కేంద్ర గృహ నిర్మాణ అండ్ పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ దీన్ని ప్రారంభించడం జరిగింది. అంటే ఒక ఛాలెంజ్ అనమాట, సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్. ఎవరైతే సఫాయి కార్మికులు ఉన్నారో, ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో వారి రక్షణ, వారి యొక్క సంక్షేమం అనేది ఇంపార్టెంట్ అని చెప్పేసి విధంగా ఈ కార్యక్రమం అనమాట. అదే సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్. ఇది నవంబర్ 14 నుండి నవంబర్ 20, 2021లో జరుగుతుంది. నవంబర్ 14 to 20, 2021 మధ్య. మరి ఈ సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్ ప్రోగ్రాంలో భాగంగా ఏంటంటే మనం చూసినట్లయితే ఎవరైతే ఎందుకు జరుగుతుందంటే ఇక్కడ పారిశుద్ధ కార్మికుల యొక్క సంరక్షణ. అంటే సంరక్షణ అంటే ఇక్కడ పర్టికులర్గా చూసినట్లయితే వారికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయం. ఎందుకోసం అంటే వాళ్ళు పట్టణాలలో ఎక్కువగా మనకు పారిశుద్ధ విషయంలో ఎంతో సేవ చేస్తూ ఉంటారు. వారి యొక్క సేవలు అనేది వెలకట్టలేనివి. అలాంటి ఒక పారిశుద్ధ కార్మికుల యొక్క రక్షణ గురించి, సంరక్షణ చర్యలు, వారి ఆరోగ్య విషయాల గురించి, ఇలాంటి గురించి వాళ్ళకి మరింత అవగాహన కల్పించాలి. మన ప్రభుత్వం మరింతగా చేపట్టాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏంటి అని చెప్పేసి చెప్పడం, ఇవన్నీ కూడా చూస్తారనమాట సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్. ఇది నవంబర్ 14 to 20 మధ్య నిర్వహిస్తున్నారు. ఎవరు నిర్వహిస్తారంటే కేంద్ర ఒక గృహ నిర్మాణ మరియు పట్టణాభివృద్ధి శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ది హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్. ప్రజెంట్ అయితే దీనికి ఒక శాఖకు మంత్రిగా ఉన్నారండి. ఎందుకు నవంబర్ 14 to 20 మధ్యలో జరుగుతుందంటే బికాస్ ఎవ్రీ ఇయర్ కూడా నవంబర్ 19ని ఐక్యరాజ్య సమితి ఎలా నిర్వహిస్తుందంటే వరల్డ్ టాయిలెట్స్ డేగా నిర్వహిస్తుంది. అంటే ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది అనమాట, వరల్డ్ టాయిలెట్స్ డే. ఆ నేపథ్యంలోనే ఈ యొక్క నవంబర్ 19 ఇలా జరుగుతుంది కాబట్టి నవంబర్ 14 to 20 సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి. ఇక నెక్స్ట్ అండి మనకి యుద్ధ విన్యాసాలపైన, పర్టికులర్గా ఇది ఒక సైనిక విన్యాసాలపైన, వీటిపైన మనకి ఎగ్జామ్లో అడుగుతున్నాడు. మరి ఈ మిలిటరీ విన్యాసాలు, సైనిక విన్యాసాలు. మరి సైనిక విన్యాసాల పేరు వచ్చేసి ఏంటంటే ఎక్సర్సైజ్ శక్తి. ఇది నవంబర్ 15 నుండి 26, 2021 అంటే ఈ రోజు నుండి ఎక్కడ నిర్వహించబోతున్నారంటే ఫ్రాన్స్లో నిర్వహించబోతున్నారు. ఇందులో ఎవరు పాల్గొనబోతున్నారంటే భారత్, ఫ్రాన్స్ దేశాలకు చెందినటువంటి సైనికులు పాల్గొనబోతున్నారు. ఆ పాయింట్స్ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇటీవల కాలంలో మిత్రశక్తి అనే విన్యాసాలు జరిగాయి. భారత్, శ్రీలంక మధ్య జరిగినటువంటి విన్యాసాలు మిత్రశక్తి విన్యాసాలు. సముద్ర శక్తి విన్యాసాలు జరిగాయి. భారత్ మరియు ఇండోనేషియా దేశాలు కలిసి నిర్వహించుకున్న విన్యాసాలు ఏంటంటే నావిక విన్యాసాలు ఏంటంటే సముద్ర శక్తి. ఇలాంటివి ఇక్కడ ఎక్సర్సైజ్ శక్తి అంటాం. ఇక్కడ శక్తి ఓన్లీ, ఇక్కడ సముద్ర శక్తి, మిత్రశక్తి అని లేకుండా ఓన్లీ ఎక్సర్సైజ్ శక్తి, ఒక శక్తి విన్యాసాలు అనేది ఫ్రాన్స్ దేశంలో జరిగే 2021లో నవంబర్ 15 to 26 అయితే ఇప్పుడు జరుగుతున్నాయి. అయితే ఏ దేశాలు పాల్గొంటున్నాయంటే భారత్, ఫ్రాన్స్ దేశాలు పాల్గొంటున్నాయండి. ఫ్రాన్స్ వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి. ఫ్రాన్స్ నుండి భారత్ కొనుగోలు చేసిన యుద్ధ విమానాల్లో ప్రధానంగా మిరాజ్ 2000 అండి. ఈ మిరాజ్ 2000 అనే యుద్ధ విమానాలు భారత్ ఫ్రాన్స్ నుండి కొనుగోలు చేసింది. అండ్ ఫ్రాన్స్ నుండి మన భారత్ కొనుగోలు చేసినటువంటి మరొక యుద్ధ విమానాలు అంటే రఫేల్ యుద్ధ విమానాలు. రఫేల్ యుద్ధ విమానాలను కూడా మనము ఎక్కడి నుండి కొనుగోలు చేస్తున్నామంటే ఇక్కడ 36 రఫేల్ యుద్ధ విమానాలు అండి. ఇవి ఎక్కడి నుండి కొనుగోలు చేస్తున్నామంటే భారత్ ఫ్రాన్స్ నుండి కొనుగోలు చేస్తుంది. ఆ నేపథ్యాన్ని అడుగుతూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన సుఖోయ్ యుద్ధ విమానాలు మన భారత్ ఎక్కడి నుంచి కొనుగోలు చేసింది అంటే ఎక్కడి నుంచి రష్యా నుండి కొనుగోలు చేసింది. అదే మిగు యుద్ధ విమానాలని భారత్ ఎక్కడి నుంచి కొనుగోలు చేసిందంటే అది కూడా ఇక్కడ రష్యా నుండి కొనుగోలు చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ అండి మనకి ఫోర్స్ ఇన్ స్టేట్మెంట్. ఒక కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి అండి. కేంద్ర రక్షణ శాఖ మంత్రి అంటే మనకు రాజ్నాథ్ సింగ్. అండ్ కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి వచ్చేసి ఎవరంటే డాక్టర్ అజయ్ కుమార్. వారు ఒక నివేదికను విడుదల చేశారన్నమాట. ఒక సంబంధించిన ఒక బులెటిన్ లాంటిది సంబంధించినటువంటి ఒక బుక్లెట్ విడుదల చేయడం జరిగింది. ఏ విషయంలో అంటే దేశంలో
ఈ అంతర్గత భద్రత పైన ఎలాంటి చర్యలు చేపడుతున్నాం, సో నేరాలను తగ్గించే క్రమంలో ఎలాంటి చర్యలు చేపడుతున్నాం అనే పేరుతో ఏ పేరుతో చేయడం జరిగిందంటే ఫోర్స్ ఇన్ స్టేట్ క్రాఫ్ట్ అని చెప్పేసి. ఏదండి ఫోర్స్ ఇన్ స్టేట్ క్రాఫ్ట్ అంటే మన దేశంలో వివిధ రాష్ట్రాలలో సో మరి అంతర్గత భద్రత గురించి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుంది అనే విషయం పైన, అంటే ఉగ్రవాద నిర్మూలన కానివ్వండి, టెర్రరిస్ట్ సంబంధించినటువంటి వాటి నుండి కాపాడుకోవడం కానివ్వండి, అంతేకాకుండా ఇలాంటి అన్ని అంటే మొత్తం రక్షణ చర్యలు ఎలా చేపడుతున్నాయి. ఎందుకోసం ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని సో వేర్పాటువాద ఉద్యమాలు ఉన్నాయి. సో ఇలాంటి జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రాంతంలో ఉన్నటువంటి అంశాలు, ఇంకా వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి సంఘటనలు, భద్రతకి ముప్పు వాటిల్లే అంశాలని ఎలా మనం ఎదుర్కొంటున్నామని చెప్పేసి ఫోర్స్ ఇన్ స్టేట్ క్రాఫ్ట్ అనే పేరుతో డాక్టర్ అజయ్ కుమార్ గారు ఒకరు విడుదల చేయడం జరిగిందనమాట. ఆ యొక్క పేరుతో మనకు ఓసారి అడుగుతాడనమాట, ఫోర్స్ ఇన్ స్టేట్ క్రాఫ్ట్ అనే పేరుతో ఒక నివేదికని, ఒక బుక్లెట్ను విడుదల చేసినటువంటి కేంద్ర మంత్రిత్వ శాఖ ఏదంటాడు? ఏదండి? రక్షణ శాఖ. సో రక్షణ శాఖ మంత్రి వచ్చేసి రాజ్నాథ్ సింగ్ అండ్ కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి వచ్చేసి ఎవరంటే అజయ్ కుమార్. ఇక నెక్స్ట్ అండి మనకి హబీబ్గంజ్ రైల్వే స్టేషన్ అండి. సో మరి ఈ హబీబ్గంజ్ రైల్వే స్టేషన్, సో మరి హబీబ్గంజ్ రైల్వే స్టేషన్కి పేరు మార్చడం జరుగుతుంది అనమాట. సో మరి హబీబ్గంజ్ రైల్వే స్టేషన్ అనేది ఏదైతే మనకి గోండ్ క్వీన్ రాణి కమలాపాటి, సో అంటే వారి పేరు పైన సో ఇది హబీబ్గంజ్ రైల్వే స్టేషన్ ఇది పేరు మార్చుకుంటుంది. సో మరి గోండ్ క్వీన్ రాణి కమలాపాటి ఎవరు అన్నప్పుడు, సో ఎవరైతే గిన్నోర్ఘర్ ప్రాంతాన్ని గతంలో పరిపాలించారో గోండ్ రూలర్ ఎవరైతే ఉన్నారో నిజాం షా గారి యొక్క వారి సతీమణిగా వీరు ఉన్నారు. ఎవరండి? హబీబ్గంజ్ రైల్వే స్టేషన్కి పేరు మార్చడం జరిగింది. వారి పేరు ఎవరి పేరు అంటే గోండ్ క్వీన్ రాణి కమలాపాటి. సో మనకి ఇక్కడ రైల్వే స్టేషన్స్ పేరు మార్చినప్పుడు కూడా మనకి అడుగుతున్న సందర్భం మనకు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గతంలో అయితే జన్పద్ రైల్వే స్టేషన్ అనేవాళ్ళు ఇప్పుడు లోక్ కళ్యాణ్ మార్గ్ రైల్వే స్టేషన్గా పేరు మార్చడం జరిగింది. లోక్ కళ్యాణ్ మార్గ్. సో అలా ఢిల్లీలో ఇక్కడ కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ మనకి ఇంపార్టెంట్ అండి. ఇటీవల కాలంలో హబీబ్గంజ్ రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో మరి దానికి ఏమని పేరు పెట్టడం జరిగిందంటే గోండ్ క్వీన్ రాణి కమలాపాటి రైల్వే స్టేషన్గా పేరు మార్చడం జరిగిందండి. సో మధ్యప్రదేశ్లోని ఈ హబీబ్గంజ్ రైల్వే స్టేషన్ పేరుని ఏమని మార్చారండి? గోండ్ క్వీన్ రాణి కమలాపాటి రైల్వే స్టేషన్గా మార్చడం జరిగింది. సో మరి ప్రజెంట్ మరి రైల్వే గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కేంద్ర రైల్వే శాఖ మంత్రి వచ్చేసి ఎవరండి? అశ్విని వైష్ణవ్. సో ప్రజెంట్ అయితే కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఎవరు పనిచేస్తున్నారండి? అశ్విని వైష్ణవ్. అండ్ మరో ఇంపార్టెన్స్ ఉంది ఏంటంటే కేంద్ర రైల్వే బోర్డు, సెంట్రల్ రైల్వే బోర్డు కూడా ఉంటుందని. ప్రజెంట్ మరి సెంట్రల్ రైల్వే బోర్డుకి చైర్మన్గా ఎవరు పనిచేస్తున్నారు? ద ప్రజెంట్ చైర్మన్ ఆఫ్ ది సెంట్రల్ రైల్వే బోర్డు, సో ఈజ్ నేమ్ ఈజ్, అతని పేరు సునీత్ శర్మ అండి. ఎవరండి? సునీత్ శర్మ పనిచేస్తున్నారు. సో ఇక్కడ ఇంటర్నేషనల్ లా కమిషన్, సో మరి అంతర్జాతీయ న్యాయ కమిషన్ అనేది ఉంది మనకి. మరి దీన్ని ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తుంది. మరి ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తున్నటువంటి ఈ అంతర్జాతీయ న్యాయ కమిషన్కి 2023 జనవరి 1 నుండి వీరు పనిచేయబోతున్నారు. దానికి సంబంధించినటువంటి ఒక సభ్యుడిగా ఇంటర్నేషనల్ లా కమిషన్కి వారు ఎవరంటే ప్రొఫెసర్ బిమాల్ పటేల్ అండి. ప్రొఫెసర్ బిమాల్ పటేల్. సో దీనికి జరిగినటువంటి ఒక ఎన్నికల్లో ఐక్యరాజ్య సమితి సాధన సభ సమావేశంలో జరిగినటువంటి ఎన్నికల్లో మొత్తం 192 ఓట్లకు గాను, అంటే మొత్తం 193 దేశాలు ఉంటాయి ఐక్యరాజ్య సమితిలో, ఒక దేశం పాల్గొనలేదు. సో మొత్తం 192 దేశాలకు గాను, అక్కడ పాల్గొన్న దేశాలకు గాను 123 దేశాలు ప్రొఫెసర్ బిమాల్ పటేల్ అని మన భారతీయుడిని సో అక్కడ ఎంపిక చేయడం అనేది జరిగింది ఇంటర్నేషనల్ లా కమిషన్కి. కాబట్టి ఇక్కడ అడుగుతాడు అంతర్జాతీయ న్యాయ కమిషన్కి ఇటీవల ఎంపికైనటువంటి మన భారతీయ న్యాయ కోవిదుడు ఎవరు అన్నప్పుడు ప్రొఫెసర్ బిమల్ పటేల్. అంతేకాకుండా ప్రొఫెసర్ బిమల్ పటేల్ 21వ జాతీయ న్యాయ కమిషన్లో కూడా సభ్యుడిగా ఉన్నారు. 21వ జాతీయ న్యాయ కమిషన్కు చైర్మన్గా పనిచేసిన వారు ఎవరంటే బల్బీర్ సింగ్ చౌహాన్, జస్టిస్ బల్బీర్ సింగ్ చౌహాన్. సో వారు చైర్మన్గా ఉన్నప్పుడు నేషనల్ లా కమిషన్లో 21వ జాతీయ న్యాయ కమిషన్లో ప్రొఫెసర్ బిమల్ పటేల్ సో అక్కడ సభ్యుడిగా ఉన్నారు. ఇటీవల కాలంలో ఐక్యరాజ్య సమితి సాధన సభలో జరిగినటువంటి ఎన్నికల్లో ఇంటర్నేషనల్ లా కమిషన్కి ఎంపిక చేయబడ్డవారు, ఎన్నిక కాబడ్డవారు మన భారతీయుడైనటువంటి వారు ప్రొఫెసర్ బిమల్ పటేల్ అండి. ఇంకొక అంశం ఉంది, మరి ఐక్యరాజ్య సమితి సాధన సభ అని చెప్పేసి అంటాం, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. మరి ఐక్యరాజ్య సమితి సాధన సభకి ప్రజెంట్ అధ్యక్షుడిగా పనిచేస్తున్న వారు ఎవరంటే అబ్దుల్లా షాహిద్. వీరు మాల్దీవుల దేశం చెందినవారు. సో ఈ పదవిని చేపట్టినటువంటి 76వ వార్డండి. సో ఆ నేపథ్యం ఇంకా ఐక్యరాజ్య సమితి మనం చూసినట్లయితే ఐక్యరాజ్య సమితిలో ప్రజెంట్ మన భారత శాశ్వత ప్రతినిధిగా పనిచేస్తున్నవారు ద ప్రజెంట్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ టు ది యుఎన్ఓ ఎవరంటే వారే టిఎస్ తిరుమూర్తి అండి. ద ప్రజెంట్ ఇండియన్ రిప్రజెంటేటివ్ టు యుఎన్ఓ అంటే ఐక్యరాజ్య సమితిలో భారత తరపున శాశ్వత ప్రతినిధిగా పనిచేసిన వారు టిఎస్ తిరుమూర్తి. ఇక నెక్స్ట్ అండి మనకి లైన్ ఆఫ్ ది ప్యారడైజ్, ఇది ఒక సంబంధించినటువంటి నివాస యోగ్యమైనటువంటి ప్రాంతాన్ని నిర్మాణాన్ని ప్రారంభించిందంటే శంకుస్థాపన చేయడం జరిగింది. సో మనకి సౌదీ అరేబియా దేశం అంటే
ఈ టబుక్ ప్రావిన్స్ నుండి ఇక్కడ మనం ఇమేజ్లో మనం చూడొచ్చు. సో ఇదంతా కూడా మన 170 కిలోమీటర్లు పొడవైనటువంటి ప్రాంతం. ఒకే వరుసలో ఆ విధంగా నిర్మాణాలు ఉంటాయి. సో ఇదేంటంటే 7.5 లక్షల కోట్ల రూపాయలతో హరితయుతంగా నిర్వహించబోతున్నారు. ఎలాంటి కర్బన ఉద్గారాల స్థాయి రాకుండా ఒక లైన్ ఆఫ్ ది ప్యారడైజ్ అనే పేరుతో ఒక కొత్త నిర్మాణాన్ని చేపట్టింది సౌదీ అరేబియా. ఇది 2024 నాటికి ఇది నిర్మాణం పూర్తి కాబోతుంది. అంటే ఇది ఇక్కడ నివాసయోగ్యమైనటువంటి ఒక 10 లక్షల మందికి ఇక్కడ నివాసం ఉండేటట్టుగా ఆ ఏర్పాటు అనేది జరిగిందనమాట. సౌదీ అరేబియాలోని టబుక్ ప్రావిన్స్ నుండి తర్వాత ఎర్ర సముద్రం వరకు, సో ఎర్ర సముద్రం వరకు ఈ యొక్క నిర్మాణం అనేది 170 కిలోమీటర్ల లెంత్లో జరుగుతున్నాయి అనమాట. ఎందుకంటే గృహ సదుపాయాలు అంటే ఎన్నో గృహాలు ఏర్పాటు చేస్తున్నారు. గృహాలతో పాటుగా గృహ సముదాయంతో పాటుగా సో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ గురించి ఒక ప్రత్యేకమైనది అండ్ తర్వాత నెక్స్ట్ పార్కింగ్ గురించి ఒక ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా దీంతో పాటుగా వీటన్నిటితో పాటుగా ఏంటంటే ఎలాంటి ఒక సంబంధించినటువంటి ఈ CO2 అంటే కర్బన ఉద్గారాలు లేదా పర్టికులర్గా చూసినట్టయితే గ్రీన్ హౌస్ గ్యాసెస్ రాకుండా ఒక సంబంధించిన నియమిత ప్రణాళికలతో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇది మనకి సౌదీ అరేబియా నిర్వహిస్తుంది. ఈ లైన్ ఆఫ్ ప్యారడైజ్ అని ఒక నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇది ఒక ప్రపంచంలో ఒక నివాసయోగ్యమైనటువంటి ఒక అత్యున్నతమైనటువంటి ఒక ప్లానెట్ స్ట్రక్చర్గా పిలవచ్చు అనమాట. ఇది పూర్తయితే 2024 సంవత్సరంలో పూర్తి అవుతుందని చెప్పేసి వీళ్ళు భావిస్తున్నారు. కాబట్టి అత్యంత నివాసయోగ్యమైన అండ్ హరితయుత అయినటువంటి గృహ సముదాయాన్ని అండ్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థని ఏర్పాటు చేసుకోవడానికి 170 కిలోమీటర్ల మేర టబుక్ ప్రావిన్స్ నుండి ఎర్ర సముద్రం వరకు ఒక లైన్ ఆఫ్ ప్యారడైజ్ అనే పేరుతో నిర్మాణం చేపట్టేటువంటి దేశం ఏదన్నప్పుడు సౌదీ అరేబియా. ఇప్పుడు ఇది ఎప్పటి వరకు పూర్తి కాబోతుందంటే 2024 సంవత్సరం వరకు పూర్తి కాబోతుందండి. సో ఈ పాయింట్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా ఉందండి. CBI ED డైరెక్టర్ల పదవీ కాలంపై 2 ఆర్డినెన్సులు జారీ చేయడం జరిగింది భారత ప్రభుత్వం. ఏ విషయంలో ఎందుకోసం అంటే ప్రజెంట్ అయితే పార్లమెంటు సమావేశాలు లేవు కాబట్టి పార్లమెంటు సమావేశాలు లేనప్పుడు ఒక లోకసభ రాజ్యసభ సమావేశాలు లేనప్పుడు సో కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆర్డినెన్స్ని తీసుకురావడం జరిగింది. ఎందుకోసం తీసుకురావడం జరిగిందంటే ఇక్కడ పర్టికులర్గా సో ED డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో పదవీ కాలం అనేది పొడిగించారు ఇటీవల కాలంలో. శర్మ పదవీ కాలం ఈ పదవీ కాలం పొడిగించినప్పుడు ఎందుకు అలా పొడిగించారని చెప్పేసి కేసు వేయడం జరిగిందనమాట సుప్రీంకోర్టులో. ఆ నేపథ్యంలో సుప్రీంకోర్టుకి భారత ప్రభుత్వం సమాధానం చెప్పింది ఏంటంటే సో ఈ యొక్క సంబంధించిన 2 ఆర్డినెన్స్ల ద్వారా సో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అమెండ్మెంట్ చేయడం జరిగింది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అమెండ్మెంట్ 2021 ప్రకారం ఈ ఒక ఏదైతే ED డైరెక్టర్ ఉంటున్నాడో సో ED డైరెక్టర్ యొక్క పదవీ కాలం 2 ఇయర్సే, కానీ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం మళ్ళీ ఒక 3 సంవత్సరాల వరకు పొడిగించుకునే అవకాశం ఉంటుంది. కానీ పొడిగించిన ప్రతిసారి కూడా ఏంటంటే 1 ఇయర్ ఎక్స్టెండ్ చేస్తారనమాట సర్వీస్ని. ఇలా మొత్తం 5 ఇయర్స్ అనమాట. ఈవెన్ CBI డైరెక్టర్ యొక్క పదవీ కాలం 2 సంవత్సరాలు అయితే మరో 3 సంవత్సరాలు అతనికి పొడిగించడానికి ఉంటుంది. పొడిగించినప్పుడల్లా కూడా ఒక్కొక్క సంవత్సరం పొడిగిస్తారు. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ సో ఒక అమెండ్మెంట్ 2021 ప్రకారం సో దీని యొక్క పొడిగింపు అనేది జరుగుతుంది అనమాట. సో మనకు అక్కడ ఇంపార్టెంట్గా ఉంటుంది. ఆర్డినెన్స్లు వచ్చినప్పుడు ఆర్డినెన్స్ ఎందుకు విడుదల చేశారు అందులోని అంశాలు మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటాయన్నమాట. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్స్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అమెండ్మెంట్స్ 2021 యొక్క విషయం ప్రకారం ఏంటంటే CBI డైరెక్టర్ యొక్క పదవీ కాలాన్ని అంతేకాకుండా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ED అంటాం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ యొక్క పదవీ కాలాన్ని పొడిగించుకోవచ్చు. ఎలా పొడిగించుకోవచ్చు అంటే వారి పదవీ కాలం 2 ఇయర్స్ నుండి ప్రతి పొడిగించినప్పుడల్లా కూడా 1 ఇయర్ అలా గరిష్టంగా 3 సార్లు పొడిగించడానికి ఉంటుంది అనమాట. అంటే గరిష్టంగా CBI మరి ED డైరెక్టర్లు గరిష్టంగా పొడిగింపుతో కలుపుకొని 5 సంవత్సరాలు మాత్రమే పనిచేస్తారని ఈ యొక్క అమెండ్మెంట్ ద్వారా మనకు తెలుస్తుందండి. సో CBI సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ ప్రజెంట్ అయితే CBIకి డైరెక్టర్గా పనిచేసిన వారు సో సుబోధ్ కుమార్ జైస్వాల్ అండి. ఎవరండి? సుబోధ్ కుమార్ జైస్వాల్. ఇక నెక్స్ట్ అండి మనకి అగస్టా వెస్ట్‌ల్యాండ్పై నిషేధం తొలగింపించింది. గతంలో 2014 సంవత్సరంలో సుమారు ఒక 3,500 కోట్ల ఒక కుంభకోణం జరిగినట్టు అగస్టా వెస్ట్‌ల్యాండ్ పైన మనకు ఒకటి వార్త ఉందన్నమాట. ఏంటంటే మన దేశంలో ప్రముఖులు అంటే VIPలు అని చెప్పేసి అంటాం, వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఎవరైతే ప్రముఖులు ఉన్నారో వారి యొక్క సంబంధించినటువంటి ప్రయాణం గురించి ఒక ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్ వ్యవస్థ అగస్టా వెస్ట్‌ల్యాండ్. ఇది ఇటలీ దేశానికి చెందినటువంటి సంస్థ. ఇలాంటి అగస్టా వెస్ట్‌ల్యాండ్ ఒక సంస్థ తయారు చేసే హెలికాప్టర్ని మనం కొనుగోలు చేయాలనుకున్నాం, కానీ ఇందులో ముడుపులు ముట్టాయి, ఇందులో స్కామ్ జరిగిందని గుర్తించి దాన్ని మళ్ళీ క్యాన్సిల్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సో మళ్ళీ ఒక 2014 సంవత్సరంలో జరిగిన ఈ కుంభకోణం పైన దీనిపైన ఈ అగస్టా వెస్ట్‌ల్యాండ్ పైన అప్పుడే నిషేధం విధించారనమాట. 2014లో ఇది ఒక ఒప్పందం జరిగింది, అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందం. తర్వాత ఇందులో ఎప్పుడైతే కుంభకోణం జరిగిందనుకోరో దీన్ని రద్దు చేశారు. అంతేకాకుండా అగస్టా వెస్ట్‌ల్యాండ్పై నిషేధం విధించింది. ఇలాంటి సంస్థ నుండి ఎలాంటి యుద్ధ పరికరాలు కానివ్వండి, హెలికాప్టర్లు కానివ్వండి ఏమి కొనుగోలు చేయొద్దని.
ఇటీవల కాలంలో అగస్టా వెస్ట్లాండ్పై గతంలో కొనసాగుతున్న నిషేధం ఏదైతుందో ఆ నిషేధాన్ని ఏం చేయడం జరిగిందంటే తొలగించడం జరిగిందనమాట. అంటే ఇప్పుడు మన భారత ప్రభుత్వం మళ్ళీ కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఎందుకోసం అంటే గతంలో అగస్టా వెస్ట్లాండ్ ఏం చేసిందంటే మన భారత ప్రభుత్వం పైన మాకు నష్టపరిహారం చెల్లించండి, ఎందుకోసం అంటే ఒప్పందం అయిన తర్వాత మాకు ఒక ముడుపులు అందాయి, స్కామ్ జరిగిందని ఒప్పందాన్ని రద్దు చేశారు. కాబట్టి దాని నష్టపరిహారం ఇవ్వండి 2900 కోట్లు అని చెప్పేసి అగస్టా వెస్ట్లాండ్ సో మనకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదుని ఎప్పుడైతే అగస్టా వెస్ట్లాండ్ వెనక్కి తీసుకుందో అప్పుడు మన భారత ప్రభుత్వం అగస్టా వెస్ట్లాండ్ పైన నిషేధాన్ని తొలగించడం జరిగింది. మనకి ఇక్కడ వార్తల్లో ఉంది. ఎలా అంటే ఇటీవల కాలంలో అగస్టా వెస్ట్లాండ్ కంపెనీపై భారత నిషేధం తొలగించింది. ఇది ఏ దేశానికి చెందినటువంటి కంపెనీ అన్నప్పుడు అది ఇటలీ దేశానికి చెందిన కంపెనీ. ఇక నెక్స్ట్ అండి మనకి ఒక వెరీ ఇంపార్టెంట్ విషయం, మనకి ఐసీఎంఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ది మెడికల్ రీసెర్చ్ అని చెప్పేసి అంటాం. మరి ఐసీఎంఆర్కి ఒక డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న బలరాం భార్గవ గారు రాసిన పుస్తకం ఇప్పుడు మనకి పేరుగాంచింది. ఏంటంటే ఇది కోవాక్సిన్ తయారీలో ఎలా పాల్గొన్నారు, ఎలాంటి అని చెప్పేసి వ్యక్తులతో పాటుగా కొందరి జంతువులు కూడా ప్రయోగాలు జరిగే జంతువుల పైన, పర్టికులర్గా మనం ఇక్కడ చూస్తున్నటువంటి కోతుల పైన, అవి రీసెస్ జాతికి చెందినటువంటి వానరాలు అంటే మంకీస్. ఈ రీసెస్ జాతి చెందినటువంటి వానరాల పైన సుమారు 20 రీసెస్ జాతికి చెందినటువంటి మంకీస్ పైన ప్రయోగాలు జరిపి ఈరోజు ఒక కోవాక్సిన్ తయారీలో ప్రముఖ పాత్ర వహించాయని చెప్పేసి ఉందన్నమాట. దానిపైన బలరాం భార్గవ్ గారు రాసిన పుస్తకం ఏంటంటే గోయింగ్ వైరల్ మేకింగ్ ఆఫ్ కోవాక్సిన్ ద ఇన్సైడ్ స్టోరీ అనే పుస్తకాన్ని రచించిన వారు ఎవరండి? బలరాం భార్గవ్. మనకి ఎగ్జామినేషన్లో ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకోసం అంటే మనం స్వదేశీయంగా టీకాను తయారు చేసుకున్నాము. కోవాక్సిన్ డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అత్యవసర వినియోగం కింద ఇచ్చింది. తయారు చేసినటువంటి భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసినటువంటి కోవాక్సిన్లో ప్రముఖ పాత్ర వహించినటువంటి శాస్త్రవేత్తలు ఐసీఎంఆర్ వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో మనకి ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కోవాక్సిన్కి ఒక ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ అంటే అంతర్జాతీయ పరంగా యూజ్ చేసుకోవచ్చు అత్యవసర వినియోగం కింద అని కూడా ఇవ్వడం జరిగింది. అలాంటి మొత్తం నేపథ్యం పైన గోయింగ్ వైరల్ మేకింగ్ ఆఫ్ కోవాక్సిన్ ది ఇన్సైడ్ స్టోరీ అని చెప్పి పుస్తకాన్ని రాసిన వారు ఎవరండి? బలరాం భార్గవ. ఇక నెక్స్ట్ అండి సల్మాన్ ఖుర్షిద్ రాసినటువంటి పుస్తకం. ఈ యొక్క అయోధ్య తీర్పు పైన ఒక అద్భుతమైన పుస్తకంగా వర్ణిస్తున్నారనమాట. ఇక్కడ ఎందుకోసం అంటే ఇక్కడ దేశంలో మత సామరస్యం అనేది ఎలా కాపాడబడింది ఈ తీర్పు ద్వారా అని చెప్పేసి ఒక పుస్తకంలో ఉందని విశ్లేషకులు చెప్తున్నారు. ఏంటి ఆ పుస్తకం పేరు ఏంటంటే సన్ రైజ్ ఓవర్ అయోధ్య. అంటే అయోధ్య విషయం పైన సన్ రైజ్ ఉదయించడం జరిగింది, ఒక మంచి నిర్ణయం జరిగింది. నేషన్హుడ్ ఇన్ అవర్ టైమ్స్ అంటే మన కాలంలో జరిగినటువంటి ఒక జాతీయ భావం అనేది కనబడిందని. కాబట్టి ఈ పుస్తక రచన మనకి ఇంపార్టెంట్ అండి. సన్ రైజ్ ఓవర్ అయోధ్య నేషన్హుడ్ ఇన్ అవర్ టైమ్స్ అని చెప్పేసి ఇది రచన వారు ఎవరంటే కేంద్ర మాజీ మంత్రి అయినటువంటి సల్మాన్ ఖుర్షిద్ ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. ఇక నెక్స్ట్ అండి మనకి ఐసీసీ T20 కప్ 2021 మరి ఇది దుబాయ్లో ఫైనల్ మ్యాచ్ జరిగింది. దుబాయ్లో జరిగినటువంటి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ T20 కప్ విజేతగా నిలిచినటువంటి దేశం ఏదంటే నిలిచిన దేశం ఆస్ట్రేలియా. న్యూజిలాండ్ పరాజితంగా రన్నర్అప్గా ఉంది. ఇందులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా మిచెల్ మార్ష్ అండ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా డేవిడ్ వార్నర్ నిలవడం జరిగింది. మనకి ఇక్కడ ఐసీసీ T20 కప్ 2021 సంబంధించినటువంటి ఎక్కడ జరిగింది, ఫైనల్ మ్యాచ్లో ఎంత స్కోర్ చేశారు, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఏంటి, ఎవరున్నారు, మిచెల్ మార్ష్ అండ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ఎవరు ఇవ్వడం జరిగిందంటే వార్నర్. ఇంకొక అంశం ఉంది, ఐసీసీ T20 కప్ అనేది 2007లో ప్రారంభించబడింది. మరి 2007లో ప్రారంభించినటువంటి కప్లో దక్షిణాఫ్రికాలో జరిగినటువంటి ఈ కప్లో మొదటి విజేతగా మన భారత్ నిలిచింది పాకిస్తాన్ పైన. 2009లో పాకిస్తాన్ విజేతగా నిలిచింది. 2010లో ఇంగ్లాండ్ గెలిచింది. అండ్ 2012లో వెస్టిండీస్ అండ్ 2014లో శ్రీలంక అండ్ 2016లో వెస్టిండీస్. అంటే ఇక 2 సార్లు వెస్టిండీస్ గెలిచింది. ఇప్పుడు మనకి ఐసీసీ T20 కప్ను గెలిచినటువంటి 6వ దేశంగా ఆస్ట్రేలియా గుర్తించబడింది. ఎందుకోసం అంటే వెస్టిండీస్ 2 సార్లు గెలిచింది కాబట్టి ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందని. ఇవన్నీ మనకి November 15, 2021 ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.